సార్ రికార్డింగ్ నేను మర్చిపోయాను మొదట్లో చేయడం. చెప్పండి. ఓకే అమ్మా. ధన్యవాదాలండి. ఈరోజు నా గురించి సోదరి లక్ష్మి గారు చాలా ఉన్నతమైనటువంటి పరిచయం చేసినందుకు వారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నేను వక్తగా కానీ వేదాంతిగా కానీ జ్ఞాన సంపన్నుడిగా కానీ పరిచయం అవటం నాకు కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది. ఐ వుడ్ లైక్ టు బి ఏ కమిటెడ్ టీచర్ ఇన్ క్లాస్ రూమ్. అలా గుర్తింపబడటమే నాకు ఎక్కువగా గౌరవంగా భావిస్తూ ఉంటాను. సరే, అసలు విషయానికి వద్దాం. సాధారణంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండటం వలన సంథింగ్ ఆల్టర్నేటివ్ మెథడాలజీలో పిల్లలకి పాఠాలు చెప్పడం అనేటువంటి ప్రక్రియ అనుష్ఠించటం వలన పబ్లిక్ ప్లాట్ఫామ్ పై కూడా ఒక వినూత్నమైనటువంటి రీతిలో అధ్యయనానికి సంబంధించిన ఆ అంశాలు ఆవిష్కరించడం అనేది ఒక ఇన్హెరెంట్ వీక్నెస్ గా నేను భావిస్తుంటాను. ఆ నేపథ్యమే ఈ రోజున ది కంపారిటివ్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్, విజ్డమ్ అండ్ అవేర్నెస్. నిజానికి ఈ నాలెడ్జ్ గురించి మన గోపాలకృష్ణ గారు చాలా సోదాహరణంగా సమగ్రంగా ఒక లెక్చర్ ఇచ్చారు. మళ్ళీ నేను దాన్ని పట్టుకొని ఇంకొక లెక్చర్ ఇవ్వటం అంటే కేవలం ఇది నాలెడ్జ్ గురించి కాదు, నాలెడ్జ్ తో అనుబంధంగా అవేర్నెస్ అనేటువంటిది, విజ్డమ్ అనే దాన్ని కూడా సమన్వయపరచడం ఎలా. వాస్తవానికి ఇక్కడ నేను మన పోస్టింగ్ లో నాలెడ్జ్ అనేటువంటి దానికి తెలుగు అనువాదంగా విజ్ఞానం అని, విజ్డమ్ కి అనుబంధంగా తెలుగు పదం వివేకం అని, అవేర్నెస్ అనేటువంటి దానికి అనుబంధంగా తెలుగు పదం ఎరుక అని మనం ప్రస్తావించాం. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా నాలెడ్జ్ అంటే జ్ఞానం అనే తర్జుమా నేను ఉద్దేశపూర్వకంగా చేయకపోవడానికి కారణం ఏంటంటే, ది మోస్ట్ disrespected term in philosophy is విజ్ఞాన. మన ఆధ్యాత్మిక రంగంలో అత్యంత అగౌరవప్రదంగా పడుతున్నటువంటి పదం జ్ఞానం. కారణం ఏంటంటే, డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ బీయింగ్ కంపైల్డ్ అండ్ మ్యానిపులేటెడ్ అండ్ మేనిఫెస్టెడ్ బై డిఫరెంట్ వెర్షన్స్, బై డిఫరెంట్ స్కాలర్స్ అండ్ ప్రీచర్స్. అనేక మంది విజ్ఞానులు, వేదాంతులు, ప్రవచనకర్తలు జ్ఞానం అనేటువంటి దాన్ని అనేక రకాలుగా నిర్వచించడం జరిగింది. భగవద్గీత ఆధారంగా జ్ఞానం అంటే అంతిమ సత్యాన్ని ఆవిష్కరించడం. ఆ అంతిమ సత్యం ఎందుకు ఆవిష్కరించడం అంటే సత్యాన్వేషణ ద్వారా మోక్షం సాధించాలి అనే తప్పిస్తే ఇంకొక ఎయిమ్ లేకుండా ఉంది. ఇక్కడ జ్ఞానానికి సంబంధించి భగవద్గీత అనే దాన్ని నేను ఏమాత్రం కూడా పరిచయం చేయట్లేదు. కారణం ఏంటంటే, భగవద్గీతకు సంబంధించిన 18 అధ్యాయాల్లో వాటిని 3 షట్కాలుగా, అంటే 1 నుంచి 6వ అధ్యాయాన్ని కర్మ షట్కంగా, 7వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు, 12వ అధ్యాయం వరకు దాన్ని భక్తి షట్కంగా, అలాగే ఆ తర్వాత చివరి 6 అధ్యాయాల్ని జ్ఞాన షట్కంగా, అంటే కర్మ, భక్తి, జ్ఞాన షట్కాలుగా ఈ 18 చాప్టర్స్ ని విశ్లేషించడం జరిగింది. దీంట్లో 3, 4 అధ్యాయాలకు వచ్చేటప్పటికి కర్మ జ్ఞానానికి సంబంధించి, 7వది వచ్చేటప్పటికి జ్ఞాన విజ్ఞాన యోగంగా మనకు ఆవిష్కరించారు. వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు ఉద్దేశపూర్వకంగా. కేవలం ఈ రోజున
దివ్య జ్ఞాన సమాజానికి మూల స్తంభాలైనటువంటి మేడం బ్లావెట్స్కీ, కల్నల్ ఆల్కాట్, ఆ తర్వాత ఎనిబిసెంట్, జిడ్డు కృష్ణమూర్తి గారు, వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ లో జ్ఞాన విజ్ఞాన వివేక విఘ్నత ఎరుక గురించి ఏమి చెప్పారు అనేది మాత్రమే నేను పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్రాయికంగా మనం డిఫైన్ చేయటం కాదు, కానీ సూక్ష్మంగా స్థూలంగా జ్ఞానము, ఇక్కడ విజ్ఞానం జోలికి వెళ్ళటలేదు. ది ఫైనల్ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ నాలెడ్జ్ బట్ యాక్షన్ అని హగ్స్లీ అనేటువంటి ఒక పాశ్చాత్య పండితుడు వ్యాఖ్యానించాడు. విద్య యొక్క అంతిమ ప్రయోజనం విజ్ఞాన సేకరణ కాదు, కార్యశీలత. వాస్తవానికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో నాలెడ్జ్ అనేటువంటి పదానికి చాలా సమగ్రమైన నిర్వచించినటువంటి వాడు బెర్ట్రాండ్ రస్సెల్ అనేటువంటి ఆంగ్ల రచయిత. అయితే అంతకు ముందే యుగ యుగాలుగా సంస్కృత పదమైనటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించి మన తూర్పు పండితులు అనేటువంటి వాళ్ళు చాలా సమగ్రంగా విశ్లేషించడం జరిగింది. వాటికి సంబంధించిన విశేషాలకు మెలికి వెళదాం. జ్ఞానం అనేటువంటిది ఒక అంశం గురించి తెలుసుకోవటం. అంటే ఒక రకంగా చెప్పాలంటే సమాచారాన్ని సేకరించడం. ఇది జ్ఞానమా విజ్ఞానం అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సాధారణంగా ఇప్పుడు మనం ప్రస్తుత ఎగ్జాంపుల్లోకి వెళదాం. లౌకిక పరంగా ఇండియా పాకిస్తాన్ సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి మనకు అనేక మాధ్యమాలు టీవీల్లో ఓదర కొట్టేస్తున్నాయి మన చిరువులకి. దే ఆర్ డంపింగ్ ది ఇన్ఫర్మేషన్, బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చాలా సందర్భాల్లో మనం అనుకున్నాం, అన్ఇన్ఫార్మ్డ్ ఈజ్ బెటర్ దాన్ మిస్ఇన్ఫార్మ్డ్. అసలు తెలియకుండా ఉండటం బెటర్, కానీ తప్పుగా తెలుసుకోవటం అనేది చాలా ప్రమాదకరం అనేటువంటి. ఈ రోజున ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధం సమాచారానికి సంబంధించి బోలెడన్ని న్యూస్లు వస్తున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది, ఈ విజ్ఞానం అనేటువంటిది మనకు ఆనందం కలిగిస్తుందా లేకపోతే విచారం కలిగిస్తుందా అంటే ఒక రకంగా చెప్పాలంటే వైరాగ్యం కలిగిస్తుంది. బికాస్ వీఆర్ బీయింగ్ కన్ఫ్యూజ్డ్ బై మిస్ఇన్ఫర్మేషన్. అలాగే ఉదాహరణకు ఒక విద్యార్థి చదువుకుంటున్నాడు, ఫిజిక్స్ ఫార్ములా గురించి, కెమిస్ట్రీ ఫార్ములా గురించి తెలుసుకోవడం అనేది విజ్ఞానం. అలాగే చరిత్రలో ఏ యుద్ధాలు ఎందుకు జరిగినాయి ఏమిటి అనేటువంటి తెలుసుకోవడం విజ్ఞానం. అలాగే అర్థశాస్త్రం, మన పెట్టుబడులు, ఆదాయాలు, నష్టాలు గురించి అధ్యయనం చేయటం ఇన్ఫర్మేషన్. ఇక్కడ విజ్ఞానం అనేటువంటి పరిధిని దాటటం, యూజువల్లీ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఆర్ ఇంటర్డిపెండెంట్ బట్ దే ఆర్ నాట్ వన్. నాలెడ్జ్ అనేటువంటిది ఈజ్ ది ఎక్విజిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వైల్ విజ్డమ్ ఈజ్ ది ఎబిలిటీ టు అప్లై ది నాలెడ్జ్. విజ్ఞానం అనేటువంటిది విషయ సమాచారాన్ని సమీకరించడం అయితే, విజ్డమ్ అనేటువంటిది ఆ తెలిసిన సమాచారాన్ని అప్లై చేయటం అనేటువంటిది. మనకు గొప్ప ప్రవచనకర్త విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు మా మచిలీపట్నం వారి పూర్వాశ్రమంలో వారు భగవద్గీతని చాలా అద్భుతంగా జనరంజకంగా బోధించేవాళ్ళు గతంలో. వారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. విజ్ఞానం అంటే ఒక మిత్రుడు తన మిత్రుడికి, అంటే ఒక పల్లెటూరులో ఉన్నటువంటి మిత్రుడు పట్టణంలో ఉన్నటువంటి మిత్రుడికి ఒక లేఖ రాశాడు. ఏమిటయ్యా అంటే, బై మా గ్రామంలో మా వివాహం జరుగుతుంది, మా స్నేహితుడి యొక్క కుమార్తెకు. ఆ సందర్భంగా వాళ్ళు అరణంగా ఆధునికమైనటువంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అనేటువంటివి కావాల్సి వచ్చినాయి, మీకు సిటీలో దొరుకుతాయి కాబట్టి అవి తీసుకొని రావాల్సింది అని ఒక లిస్టు రాశాడు. టీవీ అనేది, ఫ్యాన్ అనేది, రేడియో అనేటువంటిది. సరే, ఈ పట్టణంలో ఉండేటువంటి మిత్రుడు తన మిత్రుడు పంపించినటువంటి లేఖ సారాంశాన్ని చదవటం అనేది విజ్ఞానం, అంటే ఇన్ఫర్మేషన్. దానిని విజ్డమ్ ఏమిటాయా అంటే, తన మిత్రుడు తను కోరగానే కేవలం ఆ సరుకుల్ని తీసుకెళ్ళటం కాదు,
బజార్లో ఎంక్వైరీ చేసి ఎక్కడ తక్కువగా ఉన్నాయి, ఎక్కడ నాణ్యతగా ఉన్నవి అనేటువంటి బేరీజు వేసుకొని ఆ సరుకులు కొని తన మిత్రుడికి చేర్చడం అనేటువంటిది విజ్ఞానం, వివేకము. ఈ వివేకం అనేటువంటి విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. ఇది విద్యాప్రకాశానంద గిరి స్వామి వారు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ మాత్రమే. సరే, మనం ఈ రోజున ఇందాక మనం ప్రస్తావించినటువంటి ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే కాదు, ఎట్లా యుద్ధం జరిగింది, ఎక్కడ బాంబు జరిగింది, ఏ ఆయుధాలు ఉపయోగించినవి కాదు. వాట్ ది లెసన్స్ వి డిరైవ్డ్ ఫ్రమ్ దిస్ వార్ అండ్ ది ఎర్లియర్ వార్స్. ఇది కొత్తది కాదు. 1948లో యుద్ధం జరిగింది, 1965లో జరిగింది, 1971లో జరిగింది, 1998లో జరిగింది. ఇన్ఫర్మేషనే. బట్ వాట్ ది రిజల్ట్స్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, దీని ఫలితాలు మనం ఏ విధంగా అనుభవించాం, ఇక్కడి నుంచి ఏమి నేర్చుకున్నాం, వాట్ వీ లెర్న్ ది లెసన్స్ ఫ్రమ్ దిస్ వార్ఫేర్ అండ్ ఎక్స్టర్నల్ ఎనిమాసిటీ. పక్క రాజ్యంతో శత్రుత్వం వలన మనం సాధించింది ఏమిటి ఒక్కసారి అవగాహన చేసుకొని దానికి అనుగుణమైనటువంటి అప్రమత్తతతో ఉండటం అనేటువంటి విఘ్నతతోటి, వివేకంతో కూడుకున్నటువంటి. ఇక ఆధ్యాత్మిక రంగంకి వచ్చేటప్పటికి మనకు ఈ తరానికి చెందినటువంటి పెద్దవాళ్ళుగా మనకు అనేక ఉపకరణాలు, అనేక మార్పుల్ని చూసినటువంటి తరం మంది. చాలా ప్రిమిటివ్ నుంచి అత్యాధునికమైనటువంటి స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనుషుల మధ్య అనుబంధాలు, సంబంధాలు, నమ్మకాలు పూర్తిగా ఛిద్రం చేసేటువంటి కృత్రిమ మేధ ద్వారా ఉన్నటువంటి దశలో ఆధ్యాత్మిక రంగంలోనో లేకపోతే స్పిరిచువల్ ఒక అటైన్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి దశలో అనేక పుస్తకాలు చదువుతున్నాం, అనేక స్క్రిప్చర్స్ చదువుతున్నాం, అనేక డాక్టర్స్ కి ప్రభావితం అవుతున్నాం, అనేక ప్రవచనకర్తల యొక్క ఉపన్యాసకుల యొక్క ఉపన్యాసాలు వింటున్నాం. బట్ అల్టిమేట్లీ వీఆర్ బీయింగ్ కన్ఫ్యూజ్డ్ అండ్ కాంట్రడిక్టింగ్ ఈచ్ అదర్ బికాస్ వీఆర్ నాట్ అసిమిలేటింగ్ ది ఇన్నర్ సెన్స్ ఆఫ్ ది నాలెడ్జ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ విజ్డమ్. ఇది ఈ రోజున ఉన్నటువంటి పెద్ద కర్స్ ఆఫ్ ది నేషన్, కర్స్ ఆఫ్ ది స్పిరిచువాలిటీ. సరే, ఇక్కడ మనం విజ్ఞానము, వివేకము, విజ్ఞానము, జ్ఞానము, వివేకము, విఘ్నత, వీటిని దాటి అవేర్నెస్. ఈ అవేర్నెస్ అనేటువంటి కొద్దిగా ముందుకు వెళ్దాం. ఇన్ఫర్మేషన్ సంపాదించి ఇన్ఫర్మేషన్ ని అప్లై చేయటం అనేటువంటి ప్రక్రియలో తులనాత్మకమైనటువంటి రేషనాలిటీ, విచక్షణ అనేటువంటి దాన్ని పాటిస్తూ అప్రమత్తతను దాటి అవగాహనకు మించి స్వీయ నిర్ణయాల్ని స్వీయ అనుభవంతో స్వీకరించగలగటం అనేటువంటి ఎరుక. సో అవేర్నెస్, ఈ అవేర్నెస్ అనే దాని గురించి యాక్చువల్గా మనం ప్రస్తావించాలంటే జిడ్డు కృష్ణమూర్తి గారు, లక్ష్మి గారు దీని మీద చాలా అథారిటీ. చాయిస్లెస్ అవేర్నెస్ పైన ఆవిడ అనేక సందర్భాల్లో చాలా అద్భుతంగా వివరించారు. సరే, దాన్ని మెల్లిగా వద్దాం. ఇప్పుడు మనకు దివ్యజ్ఞాన సమాజ ఆవిర్భావానికి ప్రేరకులైనటువంటి ఇద్దరిలో కల్నల్ ఆల్కాట్, మేడం బ్లావెట్స్కీ. కల్నల్ ఆల్కాట్ నాలెడ్జ్ గురించి ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ a combination of spiritual enquiry, spiritual wisdom and scientific enquiry. అంటే దివ్యజ్ఞాన సమాజం యొక్క మేనిఫెస్టేషన్ లో 3 అద్భుతమైనటువంటి సూత్రాల్లో ది కంపారిటివ్ స్టడీ ఆఫ్ రిలీజియన్, ఫిలాసఫీ అండ్ సైన్స్. అందుకనే ఆల్కాట్ గారి యొక్క ప్రభావం వల్లనే అది సెకండ్ మేనిఫెస్టేషన్ గా మనం స్వీకరించాం. ఆయన స్పిరిచువల్ విజ్డమ్ based on scientific enquiry and observation of knowledge with practical perspective. ఇది ఆల్కాట్ గారు చెప్పారు. దానికి ఆయన ప్రేరణగా తీసుకున్నటువంటి సాహిత్యం అంతా కూడా బౌద్ధ సాహిత్యమే. అందువల్లనే కల్నల్ ఆల్కాట్ గారు ఇండియాలో కంటే శ్రీలంకలో 2000 పాఠశాలలు, బౌద్ధ పాఠశాలలు నెలకొల్పడం జరిగింది. 2000. ఆయన
సంచరించినటువంటి అతి అల్ప కాలంలో 2000 బౌద్ధ స్కూల్స్ స్థాపించడం అనేటువంటి అసాధారణమైనటువంటి కేవలం గ్రేట్ మాస్టర్స్ యొక్క ఆశీస్సులుగా మనం భావించాలి. He was totally relied on the Buddhistic literature, particularly the మాధ్యమికవాద ఆఫ్ బుద్ధిస్ట్ లిటరేచర్. అందుకనే బౌద్ధ ఆరామాలు అనేటువంటివి, చైత్యాలు అనేటువంటివి, స్తూపాలు అనేటువంటివి శ్రీలంకలో చాలా అధికంగా ఉంటాయి. అందువల్లనే ఆగ్నేయ ఆసియా దేశాల్లో శ్రీలంక బేస్ గా బుద్ధిజం అనేటువంటి విస్తరించడం జరిగింది. సో కల్నల్ ఆల్కాట్ గారు జ్ఞాన విజ్ఞాన వివేక విజ్ఞత ఎరుకకు సంబంధించి ఆయన ఎరుకు దాకా రాలేదు. కేవలం విజ్ఞానము, విజ్డమ్ అనేటువంటి దాన్ని ప్రాక్టికల్ సైంటిఫిక్ ఎంక్వైరీ అండ్ స్పిరిచువల్ విజ్డమ్ విత్ ప్రాక్టికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ది నాలెడ్జ్ అనే దృక్పథంలో వారు వెళ్ళటం జరిగింది అన్నమాట. సరే, ఇక తర్వాత మనకు ఆదర్శప్రాయమైనటువంటి హెచ్పిబి బ్లావెట్స్కీ గారు. ఆవిడ చాలా ఖరాఖండిగా మన ఆధ్యాత్మిక అధ్యయనానికి, ముఖ్యంగా దివ్య జ్ఞాన అధ్యయనానికి ఉపక్రమించేటువంటి వాళ్ళకి ఒక హ్యాండ్ బుక్ గా ఇచ్చినటువంటి కీ టు థియాసఫీ. ఆవిడ రాసినటువంటి ఇండెక్స్ లో మొదటి, రెండవ పేజీ, చాలా పేజీల్లో ఆవిడ అలా కోట్ చేసుకుంటూ వెళ్ళారు నాలెడ్జ్ అనే దాని గురించి. ఆవిడ మాటల్లో చెప్పాలంటే, నాలెడ్జ్ ఈజ్ నాట్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. కేవలం సమాచారానికి సంబంధించి, వాస్తవాలకు సంబంధించి, గణాంకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సమీకరించడం కాదు, బట్ ప్రొఫౌండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూనివర్సల్ ప్రిన్సిపల్ అండ్ ఇంటర్ కనెక్టివిటీ ఆఫ్ ఆల్ ది థింగ్స్. ఇది చాలా బ్రాడ్ డెఫినేషన్ మేడం బ్లావెట్స్కీ గారు. మిగతా అందరికంటే కూడా చాలా స్పష్టమైనటువంటి నిర్వచనాన్ని మేడం బ్లావెట్స్కీ గారు ఇచ్చారు. నాట్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, నాట్ కలెక్టింగ్ ది డేటా. వీఆర్ మోర్ బాదర్ అబౌట్ కలెక్టింగ్ ది డేటా. జనరల్ గా ఎస్విఆర్ చాలా చదువుతాడు అని చెప్పినప్పుడల్లా కొద్దిగా సిగ్గుపడుతుంటాను. చదువు అనేటువంటిది కాదు కదా, మనం ఇందాకే అనుకున్నాం. యాక్చువల్లీ ది ఫైనల్ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ నాలెడ్జ్ బట్ యాక్షన్ అని. విద్య యొక్క అంతిమ ప్రయోజనం విజ్ఞాన సేకరణ కాదు, కార్యశీలత. ఈ రోజున యాజ్ లాంగ్ యాజ్ ది పీపుల్ ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ బికమింగ్ మోర్ uncivilized in their attitude. That is the curse of the human generation. So whatever it may be, accumulating facts is not a criteria, but profound understanding of the universal principles and interconnectedness of all the things. ఒక అజ్ఞాతంగా ఉన్నటువంటి సర్వకాలీన సర్వావస్థలకు చెందినటువంటి ప్రకృతి రహస్యాలు అనేటువంటి వాటి పట్ల సమగ్రమైన, సంపూర్ణమైన, సాధికారిక పరమైన అవగాహన అనేటువంటిది నాలెడ్జ్ అని ఆవిడ డిఫైన్ చేశారు. ఇక తను ఆ సీక్రెట్ డాక్ట్రిన్ లో ఏం చెప్పారు అంటే, ఎవల్యూషనరీ ప్రాసెస్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ యూనివర్స్ emphasizing the importance of meditation and inner experience. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది, మెడిటేషన్ అండ్ ఇన్నర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మెడిటేషన్కి వచ్చేటప్పటికి జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క ఆలోచన భిన్నంగా ఉంటుందనే విషయం మనకు తెలుసు. మేడం బ్లావెట్స్కీ గారు ఆ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ సంబంధించినటువంటి అవగాహన ఉండటమే కాకుండా మానవ పరిణామ క్రమాన్ని, విశ్వ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం ధ్యానమే కాదు, ఇన్నర్ ఎక్స్పీరియన్స్, స్వీయ అనుభవం అనేటువంటిది చాలా అవసరం అనేటువంటిది ఆవిడ పేర్కొనడం జరిగింది. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కూడా బోరుడంత సమాచారాన్ని చదివి మీకు అందిస్తున్నాను అనేటువంటి ఆరాటం కంటే కూడా ఒక భయం ఏమిటంటే, దాన్ని ఎంతవరకు నేను అర్థం చేసుకున్నాను, ఎంతవరకు ట్రాన్స్మిట్ చేయగలుగుతున్నాను,
స్వీయ అనుభవంతో దాని యొక్క సత్యాసత్యాలను నేను ఎంత అవగాహన చేసుకొని దాన్ని మన మిత్రులతో పాటు పంచుకుంటున్నాననేటువంటిది ఎప్పుడు కూడా నన్ను భయపెడుతూ ఉంటది. సరే, మార్పు అనేటువంటిది చాలా అవసరం అనేటువంటి విషయాన్ని మేడం బ్రావెట్స్కి చెప్పారు. ఏమిటి మార్పు అనేటువంటిది? భౌతిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా చలనరహిత్యమైనటువంటి విజ్ఞాన సేకరణ ద్వారా మానవుడు సాధించే ప్రగతి ఏమీ లేదు. ఈ మార్పు అనేటువంటిది భావన, అంటే ఒక పర్స్పెక్టివ్ ని దాటి ఆచరణాత్మకమైనటువంటి ప్రక్రియలోకి మార్పు జరగాలి. అంటే మనం ఎప్పుడు కూడా ప్రీఆక్యుపైడ్ నోషన్స్ ఉంటాయి. అందుకనే కృష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా ఎంటీ యువర్ మైండ్, ఎంటీ యువర్ మైండ్ అంటూ చెప్తూ ఉంటాడు. సో ఎంటీ అవర్ మైండ్ అంటే పూర్తిగా డొల్లతనం అన్న కాదు అక్కడ. మార్పుతో జరిగేటువంటి పరిణామ క్రమాన్ని మనం ఆమోదించగలగటం, ఆస్వాదించగలగటం, అవగాహనతో ముందుకు వెళ్ళటం. ఖలీల్ జీబ్రాన్ అంటాడు, తరుల్ గిరుల్ జరుల్ మారునట్లు మనిషి మారున అనుభవాల రాపిడిలో. ఆ మార్పు అనేటువంటిది కేవలం భౌతిక పరమైన మార్పే కాదు, ఆధ్యాత్మిక పరమైన అవగాహనలో కూడా నిరంతరం అధ్యయనం ద్వారా జరిగేటువంటి మార్పే నిజమైనటువంటి విజ్ఞానము, జ్ఞానం అని బ్రావెట్స్కీ గారు చెప్పారు. ఇక కేవలం ఆవిడ ప్రత్యేకంగా చెప్పారు, సీక్రెట్ డాక్టర్ని ఎందుకు అర్థం కావట్లేదు. నేను కూడా చాలా సార్లు మన ప్లాట్ఫామ్ మీద చెప్పాను. దాదాపు 12 ఏట నుంచి గత 50 సంవత్సరాలు 55 సంవత్సరాలుగా సీక్రెట్ డాక్టర్ని చదువుతున్నాను, ఏం అర్థం కాలేదనేటువంటి మా నాన్నగారు నోట్స్ అందించినా గానీ దానికి సమాధానం ఆవిడ మేడం లావర్డ్స్ కి చెప్పేశారు. కేవలం బాహ్య మేధస్సు ద్వారా సీక్రెట్ డాక్టర్ని చదివితే అర్థం అవటం అనేది అసంభవం. కారణం ఏంటంటే ఇది నాలో నుంచి నేనుగా వ్యక్తం చేసిన మేధోపరమైనటువంటి విన్యాసం కాదు. పరమ గురువులు అనేటువంటి వాళ్ళు ఒక ఐచ్ఛికంగా వాళ్ళు నా చేత రాయించారు అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్పడం జరిగింది. షీ నెవర్ క్లెయిమ్డ్ ది అథారిటీ ఆఫ్ ది సీక్రెట్ డాక్ట్రిన్. ఆల్ ఆర్ ఇంబైబ్డ్ అండ్ ఇన్కల్కేటెడ్ బై ది preachings of the great masters which they drived him as a force or a tool. సరే, ఇక ఆవిడ జ్ఞానాన్ని దాటి మనం ఇంకాస్త ముందుకు వెళ్దాము అంటే ఇక్కడ చాలా మనందరినీ కూడా నిద్ర లేపినట్లుగా, వీపు మీద చరిచినట్లుగా జ్ఞాన విజ్ఞానాల గురించి ఆవిడ విశ్లేషిస్తూ ఒక అద్భుతమైన పదం ఉపయోగించారు బ్లావెట్స్కీ గారు. ఏమిటా పదం అంటే, సెల్ఫ్ ప్యూరిఫికేషన్ ఈజ్ ది మెయిన్ క్రైటీరియా టు ఎక్వైర్ నాలెడ్జ్. జ్ఞానాన్ని పొందటం అంటే, జ్ఞానం పొందటము అంటే విజ్ఞాన పరిధిని దాటి జ్ఞానం అనే పదంలోకి వస్తున్నాం మనం. ఆ జ్ఞానం పొందాలంటే మనల్ని మనం శుద్ధిపరుచుకోవాలి. అంతఃకరణ శుద్ధి అని మనం చాలా చక్కగా డిఫైన్ చేసుకున్నాం ఈస్టర్న్ సాహిత్యంలో, ఈస్టర్న్ స్క్రిప్చర్స్ లో, మన తూర్పు దేశాల సాహిత్యంలో, ముఖ్యంగా వైదిక ప్రామాణికమైనటువంటి వేద పదాంశంగా. సెల్ఫ్ ప్యూరిఫికేషన్, సెల్ఫ్ నాలెడ్జ్, డెవలప్మెంట్ ఆఫ్ హయ్యర్ కాన్షియస్నెస్. ఈ హయ్యర్ కాన్షియస్ నుంచి కూడా లక్ష్మి గారు చాలా అథారిటీ. చాయిస్లెస్ అవేర్నెస్ పైన, హయ్యర్ కాన్షియస్ మీద ఆవిడ చాలా విపులంగా చాలా లెక్చర్స్ ఇచ్చారు. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే, వీ హ్యావ్ టు అన్లాక్